హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నిజానికి ఈ వ్లాగ్ నేను నిన్న పెట్టాలి, ఇది మొన్న వ్లాగ్ అండి. అయితే నేను నిన్న పిల్లల్ని తీసుకుని ఈవెంట్కి వెళ్ళడం వల్ల, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫంక్షన్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళడం వల్ల నేను వ్లాగ్ని అయితే ఎడిట్ చేయలేకపోయాను. అందుకనేసి ఇది మొన్న వ్లాగ్ని రోజైతే పెడుతున్నానండి. నిన్న ఈవెంట్ వ్లాగ్ ఉంది కదా, అదే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫంక్షన్ వ్లాగు, దాన్ని అయితే మాత్రము రేపు 2 PM పక్కా పెడతానండి. ఇదైతే మొన్న రోజు మార్నింగే లేసానండి. లేచి ఫస్ట్ స్టవ్ మీద అయితే చట్నీ కోసము వేరుశనగులు పెట్టాను. మరో పక్కన మా వారికి టీ అయితే స్టవ్ మీద పెట్టానండి. ఈ లోపల నేను 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుని వాటర్ పోసి పక్కన పెట్టాను. టీ మరిగిపోతే టీ అయితే వాష్ చేశానండి. ఇంకా అదే టీ పెట్టిన దాని మీద నేను బియ్యం కడిగి పెట్టాను కదా, అవైతే పెట్టేశాను. ఇంకా చట్నీకి వేరుశనగులు వేపించుకున్నాను కదండి, ఆ వేరుశనగుళ్ళు చక్కగా వేగిపోయాయి. వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని టమాటా ముక్కల్ని కట్ చేసుకుని, టమాటా ముక్కలు దాంట్లోకి ఉప్పు పసుపు కూడా వేసి నూనెలో అయితే వేగిస్తున్నాను. అవి కొంచెం ఇలా వేగిపోయి మెత్తగా అయిపోయినాయి అనుకున్నప్పుడు నేను ఈరోజు అయితే కొత్తిమీర పుదీనా కలిపి చట్నీ చేస్తున్నానండి. కొత్తిమీర కొంచెము పుదీనా కొంచెం ఉంది, అవి 2 కలిపి అయితే నేను ఈరోజు చట్నీ చేస్తున్నాను. ఆకు కొంచెము నలిగిపోయినట్టు అయిపోయిందండి. పిల్లలు వచ్చారు కదా, అది ముందు రోజే తీసుకొచ్చారు కానీ నలిగిపోయినట్టు అయిపోయింది. ఇంకా వాటిని అయితే చట్నీకి చేసేద్దామనేసి వేపిచ్చేసాను మొత్తమును. ఇంకా చట్నీకి అది వేగడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల టైం వేస్ట్ కాకుండా నేను ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా దీంట్లోకి అయితే నార్మల్ వాటర్ పెడుతున్నాం అనుకోండి, తెల్ల తెల్లగా వచ్చేస్తుంది. అందుకనేసి డ్రింకింగ్ వాటర్ని వేసి దీంట్లో అయితే ఇడ్లీ రేకులు పెట్టేశాను. ఇంకొండి ఇందాక నేను స్టవ్ మీద పెట్టాను కదా, దాన్ని ఏంటి చట్నీకి ఆ కొత్తిమీర పుదీనా టమాటా వేగిపోయింది. ఇంకా దాన్ని పక్కకు పెట్టేసి ఆ స్టవ్ వెలిగించి దాని మీదేమో మంచినీళ్ళు పెట్టాను పిల్లలు తాగడం కోసము. ఇంకా వేడి నీళ్ళు కొంచెం కాగిపోయిన తర్వాత పక్కకు తీసేసానండి. ఇంక ఇప్పుడు పిల్లల స్నానానికి అదే స్టవ్ మీద స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇందాక నేను మార్నింగే స్టవ్ మీద బియ్యం పెట్టాను కదండి, అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నాన్ని అయితే వార్చేస్తున్నాను. మార్నింగ్స్ అయితే మాత్రం నేను ఈ తెపాలలో అన్నం వండుతున్నానండి. నైట్లో అయితే మాత్రము ఇండస్ వ్యాలీలో తీసుకున్న దాంట్లో వండుతున్నాను. ఎందుకంటే మార్నింగ్ 6:30 కల్లా వంట పని పూర్తి చేసేస్తాను కదండి, అది నేను తినేసరికి మరీ చల్లగా అయిపోతుంది. దాంట్లో వండుతుంటే ఇండస్ వ్యాలీదేమో థర్మాకోల్ బాక్స్లో పట్టట్లేదు అనమాట. అందుకనేసి కుండలో వండుతుంటే పిల్లలకు పెట్టేసాక మిగతా అన్నం అందులో పెట్టుకుంటే కనీసం నేను తినేసరికి గోరువెచ్చగా ఉంటుందన్నమాట. అందుకనేసి మార్నింగ్స్ ఏమో తెపాలా వండి నైట్లో ఏమో ఇండస్ వ్యాలీ దాంట్లో వండుకుని అప్పటికప్పుడు వేడివేడిగా వండుకుని అయితే తినేస్తున్నాను. చట్నీ కూడా చేసేసానండి. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. ఇంక ఈ వాటర్ బాటిల్స్ నింపేసి స్నాక్స్ పెట్టేసి పిల్లలిద్దరిని అయితే నిద్ర లేపేసాను అనుకోండి, ఇంకా వాళ్ళు కూడా స్నానం చేసేస్తారు. నేనేమో ఈ లోపల వంట పని అయితే పూర్తి చేసేసుకోవచ్చు. షానమ్మ అయితే లెగిసిపోయి వాష్రూమ్కి వెళ్ళిందండి. కానీ మనీతో నాకు ప్రతిరోజు ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది. ఇప్పటి వరకు నాకు మార్నింగ్ రొటీన్ ఇంత ప్రశాంతంగా జరుగుతుందా? మనుని నిద్ర లేపినప్పటి నుంచి ఇంకా ఒకటే హడావుడు అనమాట. ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుందండి. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళినా కూడా నేను హాఫ్ డే మాత్రమే వెళ్తాను, మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చేసే ఇదే మొదలెడుతుంది అనమాట. సరే సరే అని ఓపుకున్నంతసేపు బ్రతిమాలతానండి. తర్వాత ఓపిక సరిపోకపోతే గట్టిగా అరవాల్సి వస్తుంది అనమాట. ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపేసిన తర్వాత నేనైతే తలస్నానం చేశానండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత మేము పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి, అక్కడికి అయితే తీసుకెళ్తాను. నాకు ఫుల్ రంపగా ఉందండి, నోస్ బాగా బ్లాక్ అయిపోతుంది. ఇంక తడి తల ఇలా ఉంటే మిగతా పనులు చేసుకున్నా ఈ లోపల నాకు రొంప పెట్టేస్తుంది అనేసి తల అయితే నేను డ్రై చేసుకుంటున్నాను. నాకు ఈ డ్రైయర్ వచ్చిన తర్వాత ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తున్నానండి. అంటే ఎక్కువ కాదు, 2 వీక్స్కి ఒకసారి ఎప్పుడైనా అవసరమైతే వాడుకుంటున్నాను అనమాట. చాలా బాగుంటుందండి ఈ డ్రైయరు. ఇది అగారో ప్రో హెయిర్ డ్రైయర్ అండి, మోడల్ HD 1120 అనమాట. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. దీని లింక్స్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్లో ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫుడ్ అక్కడ డైరెక్ట్గా వండి వాటిని మనము సేల్ చేయొచ్చు అనమాట సరదాగాని. అంటే అక్కడ మిగతా ఆఫీసర్స్ అవి ఉంటారు కదా, వాళ్ళు కావాలి అనుకుంటే కొనుక్కునేలాగా మనం సేల్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నేను చేయలేదనమాట. ఇంకా వెళ్ళాలనిపించలేదు నాకు, నేను వెళ్ళలేదు. ఇంకా మా వారైతే మాత్రము మార్నింగ్ వెళ్ళిపోయారు. ఈవినింగ్ 3:30 కల్లా మీరు రెడీగా ఉండండి, నేను వచ్చి తీసుకెళ్తాను డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేసి అన్నారన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత తలస్నానం అవి చేసేసి త్వరగా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇల్లు అయితే శుభ్రం చేయలేదు. ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయాను, ఎందుకంటే నైట్తో వీడియో షూటింగ్ నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయిన తర్వాత
వీడియో షూటింగ్ చేసుకుంటూ చేస్తాను కదండి పనులన్నీ, అప్పుడు చేద్దాము అన్నట్టుగా ఇంకా నేను ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయలేదు. ఇంకోండి తలస్నానం చేసేసి తల అయితే మొత్తం డ్రై చేసేసుకుని నేను ఇప్పుడు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేస్తున్నాను. ఈ దుప్పట మొన్న కొన్ని రోజులు అంటే ఎక్కువ వాడలేదు, తీసేసాను అనమాట. ఎవరో రిలేటివ్స్ వస్తున్నారు, మంచి దుప్పటి వేద్దామని తీసేసాను. ఇంకా వాష్ చేయలేదండి, దాన్ని ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను. నాది 2 జతల బట్టలు ఉంటే దాంతోపాటు వాష్ చేద్దామనేసి. రోజు అనుకుంటున్నానండి, ఇంట్లో రోజు చేసుకునే ఇంటి పనులు అంటే మార్నింగే లేచి వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు పూర్తి చేసుకుని తర్వాత వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రోజు ఉండే పనులతో పాటు రోజులో ఒకే ఒక్క పని అంటే ఇల్లుని ఆర్గనైజ్ చేసుకోవాలి అని మొన్నటి నుంచి అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు ఇల్లు సర్దుతూనే ఉంటాను, రోజు చేసే పని చేస్తున్నాను, బట్ నాకు ఎందుకో మా ఇల్లు చాలా చండాలంగా అనిపిస్తుంది. నాకు సర్దాలి అనిపిస్తుంది అస్తమాను, కానీ నాకు అస్సలు టైంని మేనేజ్ చేయలేకపోతున్నాను అనమాట. అంటే ఇప్పుడు చూడండి, పిల్లలు బట్టల అరమర ఉంటుందా, నేను బట్టలు మొన్నే సర్దాను, మీకు ప్రీవియస్ వ్లాగుల్లో చూపించాను. అయితే ఆ సర్దిన బట్టలు మళ్ళీ చల్లాచెదురైపోతాయి. లేదా నేను బట్టలు మడత పెట్టి హడావుడిగా తీసుకెళ్ళి నేనే మడతెట్టిన బట్టల పైన మళ్ళీ సర్దేసిన బట్టల పైన మళ్ళీ సెపరేట్ చేయను అనమాట. యూనిఫామ్ని సెపరేట్గా వాటిని సెపరేట్గా ఇలా పెట్టకుండా కంగారుగా పెట్టేస్తున్నాను. ఇంకా ఏమవుతుంది, ఆ బట్టల అరమర అదో గతి కింద అయిపోతుంది అనమాట. ఇంకా మా వారు బట్టలు అయితే కింద నుంచి పైకి లాగేస్తారు, పైనుంచి కిందకి లాగేస్తారు. ఆయన అరమర అలాగే ఉంది, నాది అలాగే ఉంటుంది. సో ఇలా కాకుండా అమెజాన్లో ఇప్పుడు ఆర్గనైజర్స్ అనేసి అమ్ముతున్నారు కదండి, అలా ఏమన్నా కొనుక్కుని రోజుకొక అరమర, నేను ఎక్కువ చేసేంత టైం కూడా నాకు ఉండట్లేదండి. నాకు ఇంట్లో పనులు, వీడియో ఎడిటింగ్, షూటింగ్ ఇవే సరిపోతుంది. కాబట్టి రోజుకొక్కటి ఒక అరమర, రోజుకి ఇప్పుడు ఒక గదిలో 2-3 అరమరాలు ఉన్నాయి అనుకోండి, రోజుకొకటి చక్కగా వీడియోని షూట్ చేస్తూ ఒక్కొక్క అరమరని అలా సర్దుకుంటూ వస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ అయితే ఆర్గనైజర్స్ ఇప్పుడు ఏం కొనను, కానీ నార్మల్గా ఫస్ట్ సర్ది చూస్తానండి. మళ్ళీ ఇదే అయిపోతుంది, ఇలాగే అయిపోతుంది అంటే ఇంకప్పుడు నేను మంచివి ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే కనుక నాకు సజెషన్స్ ఇవ్వండి. లేదు అంటే నేను కూడా వెతుక్కుని ఏదైనా ఒక మంచివి ఆర్గనైజర్స్ ఏమైనా తీసుకుని అలాగ బట్టలు అవి సర్దుదాం అనుకుంటున్నాను. అయితే మళ్ళీ అది కూడా పెద్ద పనే కదండి, ఆర్గనైజర్లు చూపించినంత ఇదిగా ఉంటాయి ఉండవా. మడతెట్టిన బట్టలు ఫస్ట్ ఇస్త్రీ చేసి పెడితే కానీ మనం ఆర్గనైజర్లో సరిపెట్టలేము. సో ఎందుకులే నార్మల్గానే సర్దేద్దాము, డైలీ వేర్ బట్టలన్నీ ఒక చోట, ఎప్పుడైనా వేసుకుని ఒక చోట, శారీస్ అన్నీ బీరువాలో ఇలాగ పెట్టుకుని సర్దుదాము అనేసి అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదండి. ఒకవేళ అలా సర్దుకుంటా ఉన్నామనుకో వీడియో షూటింగ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేనే ట్రైపాడ్ని అడ్జస్ట్ చేసుకుని నేనే షూటింగ్ అంతా చేసుకుని కిందకెక్కి పైకెక్కి అవ్వట్లేదు. పోనీ వీడియో షూటింగ్ చేయకుండా నేనే విడివిడిగా సర్దేద్దాము అంటే అప్పుడు వరుసకి ఎన్ని సర్దుకుంటూ వచ్చేసరికి ఒక 1 వీక్ అయితే వీడియోస్ గ్యాప్ వచ్చేస్తుంది. ఛానల్ ఇప్పటికే చాలా స్లో ఉందండి. నాదనే కాదు, ప్రతి క్రియేటర్ కొట్టుకుపోతున్నారు. ఎంత కష్టపడి చేస్తున్నాము, వ్యూస్ రావట్లేదేంటి, ఇంత లో అయిపోయింది ఏంటి, యూట్యూబ్ ఇంత డ్రై అయిపోయింది ఏంటి అనేసి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా అల్గారిథము అంత లో అయిపోయింది అనమాట. ఇది మళ్ళీ ఇంకా డౌన్ అయిపోతుందేమో అనేసి ఇంకా ఆలోచిస్తున్నానండి. ఇంకా ఈ రోజైతే ఒక షెడ్యూల్ అయితే రాసేసుకుందాము, రోజు చేసే డైలీ రొటీన్నే చూపిస్తూ రోజుకొక గదిని అయితే సర్దుకుంటూ వద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ అది మొదలు పెడితే అది వ్లాగ్లోనే ఒక సిరీస్ లాగా చేస్తాను. ఏదో ఒక దానికి ఒక మంచి నేమ్ లైక్ శ్రీమతి ఆల్రౌండరా, పరిపూర్ణ గృహిణి అనేలాగా చాలామంది చేస్తున్నారు. సో అలా ఏమన్నా చేస్తాను. నేనైతే ఎక్కువగా శ్రీమతి ఆల్రౌండర్ అనే పెట్టుకుంటాను నా దానికైతేని. సో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఆర్గనైజర్స్ ఏమి కొనకుండా నార్మల్గా సర్ది చూస్తానండి. ఇంకా హాల్ ఉంది కదా, ఈ హాల్లో పిల్లల బొమ్మలు అయితే ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు ఎలాగో ఆటలు తగ్గించేశారు బొమ్మలతోటి. ఇవన్నీ తీసేసి ఎవరికైనా ఇచ్చేయడమో ఏదో ఒకటి చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసేసి వీడియో ఎడిటింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆకలిస్తుందండి. పిల్లల్ని కూడా త్వరగా స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తానని చెప్పాను కదా. ఇంకా నేనైతే అన్నం తింటూ వీడియోస్ అయితే చూస్తున్నాను. నా ఎడిటింగ్ అయ్యింది, యూట్యూబ్లోకి అప్లోడ్ పెట్టాను. ఇంకా నేను ఏమన్నా చూడాల్సినవి ఉంటే అవన్నీ వాచ్ లెటర్లో పెట్టుకుంటానండి. అలా వాచ్ లెటర్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వింటూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం నేను క్రాంతి వ్లాగర్ ఎక్కువగా చూస్తానండి. నెక్స్ట్ ఇంకా నాకేంటంటే
నా కంటెంట్కి రిలేటెడ్ లైక్ ఇప్పుడు వ్లాగింగ్ ఉందనుకో వీళ్ళు వీడియోని ఎలా షూట్ చేస్తున్నారు, ట్రైపాడ్ ఏ యాంగిల్లో పెట్టారు, ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వింటారు చూస్తారు కదా. బట్ నాకేంటంటే ఆ వీడియోని చూస్తూ ఒక కెమెరా యాంగిల్ ఎలా సెట్ చేశారా, వీళ్ళు ట్రైపాడ్ అలా అడ్జస్ట్ చేశారా, నాకు ఇలా అనిపిస్తాయి అనమాట. సో నేను అలాగా వీడియోస్ అయితే చూసుకుంటూ ఉంటాను. కొన్ని ఇంకా లైక్ క్రాంతి వ్లాగర్ ఉంటారు కదా, తను ఏమో వింటానమాట, వీడియో ఏం చూసే పని ఉండదు. ఇంకా మూవీ రివ్యూస్ కూడా వీడియో చూసే పని ఉండదు, జస్ట్ వినడమే. అవి వింటూ ఇంకా నేనైతే భోజనం అయితే చేస్తున్నానండి. ఈరోజు చిక్కుడుకాయ కోడిగుడ్లు వండాను కదా, ఇంకా తింటున్నాను అనమాట. భోజనం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే తోముదామనేసి నిన్న రాత్రి తోమిన గిన్నెలు అయితే సర్దుకుంటున్నానండి. ఇంకా ఇది మనమ్మకేమో 3:30 వరకు స్కూలు, షానుకి 2:40కి అయిపోతుంది కదా. ఈ గిన్నెలు తోమేసరికి నాకు కరెక్ట్గా 2:40 అవుతుందండి. షానుని తీసుకొచ్చేసి అటు నుంచి అట్టే వెళ్ళిపోయి మనుని కూడా తీసుకుని రావాలి. అయితే మనుకి 3:30కి అవుతుంది. బట్ ఈరోజు ఒక 1 అవర్ ముందు పంపేసేయమనేసి నేను పర్మిషన్ అయితే తీసేసుకుందామనేసి అనుకుంటున్నాను. మనుని ఇంటికి తీసుకొచ్చేసరికి మాకు 4 అయిపోతుందండి, అంటే 3:45 అలా అవుతుంది అనమాట. ఎందుకంటే మనుని కరెక్ట్గా 3:30 దాటిన తర్వాత వదులుతారు మను వాళ్ళని. అందుకనేసి ఇంకా ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అనేసి అడుగుదాం అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఈవెంట్ కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, కానీ అంత ఇదిగా ఏమీ లేదండి. జస్ట్ షాను ఇంకొకళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, నార్మల్గా అయిపోయింది. ఎక్కువసేపు ఉంటుందేమో ఈవెంట్ అనుకున్నాను, కానీ అంతసేపు ఏమీ లేదు, సింపుల్గా తెమిల్చేశారు. అండ్ ఇదేంటంటే వీళ్ళకి ఏమీ ప్రైజులు లాంటివి ఏమీ ఇవ్వరండి. కాకపోతే ఇప్పుడు ఇవి ఎందుకు చేపిస్తున్నానంటే షాను మనం ఎలాగో కూచిపూడి నేర్చుకుంటున్నారు కదండి, తర్వాత డేస్లో వాళ్ళు స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడు అంత ఎక్కువ మంది జనంలో వాళ్ళు ఒకేసారి స్టేజ్ ఎక్కి చేయాలంటే పిల్లలకి భయంగా ఉంటుంది కదా. సో ఆ భయం పోవాలి, ఇప్పుడు నుంచే స్టేజ్ పైన డ్యాన్స్ వేయడం అలవాటు అవ్వాలి అన్నట్టుగా నేనైతే తీసుకువెళ్ళి వేపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదనే కాదండి, షాను మనుకి డ్యాన్స్ బాగా చేయడం వచ్చిన తర్వాత వినాయక చవితికి వాటికి కూడా నేనే అడిగి మరీ వేపిస్తాను పిల్లల చేత డ్యాన్స్లు. ఒక్కసారైనా మా పిల్లలిద్దరి చేత షాగలులోని వినాయక చవితికి డ్యాన్స్ అయితే వేయించాలన్నది నా కోరిక అండి. వీళ్ళకి కూచిపూడి బాగా వచ్చిన తర్వాత అలా ట్రై చేస్తాను ఒకసారి. టైం అయితే 2:40 అవుతుందండి. షాను స్కూల్ నుంచి తీసుకొస్తాను, అటు నుంచి అట్టే వెళ్ళి మనుని కూడా తీసుకొచ్చేస్తాను. నిన్న రాత్రి పిల్లలిద్దరికి గోరింతకు వేశాను కదండి, ఇది ఎలా పండింది అన్నది మీకు చూపించలేదు, చాలా బాగా పండిందండి. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసాక వాళ్ళకి కాళ్ళు చేతులు కడిగేసి పిల్లలిద్దరికి అయితే ఇలాగ పరికిణి జాకెట్లు వేసానండి. ఇంకా సాంగ్ పెట్టి ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మ అంటే పిల్లలిద్దరూ అయితే 4-5 సార్లు డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నేనైతే బట్టలు ఆరేస్తున్నాను. మా వారు ఇంకా రాలేదనమాట. ఇంకా నేను ఇందక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, వాటిని అయితే ఆరవేస్తున్నాను. ఈ పిల్లలేమో డ్యాన్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేసేసారు. కానీ ఎవరైనా ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు షాను మను అంటే మాత్రం వాళ్ళు చెప్పట్లేదండి. పిల్లల డ్యాన్స్ అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, కానీ వాయిస్ అయితే కంప్లీట్గా మ్యూట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ అది కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుందండి, మంది కాదు కదా, అది మన ఓన్ సాంగ్ అయితే కాదు కదా, అందుకు నేను సాంగ్ అయితే మ్యూట్ చేసేసాను. కానీ నా షాను మను డ్యాన్స్ అయితే మాత్రం చాలా బాగా ప్రాక్టీస్ చేశారండి. అక్కడికి వెళ్ళాక ఎలా చేస్తారు ఏంటి అన్నది మాత్రం నాకు అనిపిస్తుంది. మా పిల్లలు స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకన్నా ఎక్కువగా నేను కంగారు పడిపోతానండి, ఏదో నేను స్టేజ్ ఎక్కి చేస్తున్నట్టు. కానీ షాను మను అదర్రు బెదర్రండి, ఎంత ధైర్యంగా వెళ్ళి చేస్తారు అని. టైం అయితే 4:30 అవుతుందండి. ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసేసాను, బట్టలు కూడా ఆరేసేసాను, పిల్లల్ని రెడీ చేసేసాను. మా వారైతే నేను రావట్లేదు, ఆటో బుక్ చేసేసాను, నువ్వు వచ్చేసే అన్నారండి. ఇప్పుడు ఆటో వస్తుంది, సో మేమైతే బయలుదేరుతున్నాము. ఈ రోజు అయితే పెద్దగా ఏం ప్రోగ్రామ్స్ ఉండదు, ఈరోజు ఇనాగ్రేషన్ అంట. సో పిల్లలు సరదాగా ఎవరైనా డ్యాన్స్ చేస్తే పేర్లు ఇవ్వండి అంటే మేము ఇచ్చామండి. అంటే షాను మనకు ఇప్పుడు నుంచే స్టేజ్ అలవాటు అవుతుంది డ్యాన్స్లు అన్నట్టుగా ఇచ్చాను అనమాట. సో వెళ్తున్నానండి. రేపు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, వీడియో అయితే రేపు అసలు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాక మీతో మాట్లాడతాను. మా వారు నేను వచ్చి తీసుకెళ్తాను అన్నారండి. ఆయన అయితే మాత్రం అంతాక్షరి ప్రోగ్రాంలో ఉన్నాను, నేను రావడం కుదరదు అనేసి ఆటో అయితే బుక్ చేసేసారు. ఇంకా మేము ఆటో ఎక్కొచ్చేసాము. అయితే నాకు ఆ లోపలికి వెళ్ళడానికి భయం అనమాట, ఎందుకంటే ఈ ఆఫీస్లో చాలా కుక్కల్ని పెంచుతారండి. ఆ కుక్కలు అలవాటు లేని వాళ్ళ మీదకైతే వచ్చేస్తాయి కదా, దట్టు నాకు కుక్కలు అంటే చాలా భయము. ఇంకా మా వారిని బయటికి రమ్మంటే ఆయన వచ్చారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడే ఇప్పుడు షాను మను అయితే డ్యాన్స్ చేయబోతున్నారు. ఇది ఆడిట్ డివాస్లో రేపు ఫ్యామిలీ డే కాబట్టి ఆ ఫ్యామిలీ డేకి ఇనాగ్రేషన్ కింద అయితే చేస్తున్నారండి.
ఈరోజు షాను మనుతో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఉన్నారండి. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఒక్కతే అయిపోయిందని ఇంకా ఎవరైనా పేర్లు ఇవ్వండి అంటే అప్పుడు మేమైతే ఇచ్చామన్నమాట. లేకపోతే అసలు ఎప్పుడు ఇలాగ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టలేదండి, ఇది ఫస్ట్ టైము. షాను మను వాళ్ళది దేవుడు సాంగ్ కదండి, గణేష్ సాంగ్ అయితే చేపించాను. అందుకనేసి ఫస్ట్ అయితే పిల్లలిద్దరి చేత అయితే వేపించారనమాట. అయితే షాను మను చాలా బాగా చేశారండి. మనతల్లి ఏంటంటే జనాల్ని చూడదండి, మరి భయపడుతుందో ఏంటో అని. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే నన్ను చూసింది, లేకపోతే ఆ లక్కను చూసి ఆ లక్క ఎలా చేస్తుందో అది అయితే చేసేస్తుంది అనమాట. మధ్యలో ఇంకా ఒక స్టెప్ అయితే చేయలేదు, ఇలా చేతులు పట్టుకుని అలా ఉండిపోయింది. చెయ్యి అంటే అప్పుడైతే చేసింది అనమాట. అయితే మా షాను అంటే అడుగుతున్నారంట మా హస్బెండ్ వాళ్ళ సార్స్ ఉంటారు కదండి, మీ చెల్లికి నేర్పలేదా, మీ చెల్లి స్టేజ్ పైన సరిగ్గా చేయలేదు, నువ్వు బాగా చేసావు అనేసి అంటున్నారంట. మా షాను నేను బాగా చేశాను అంటున్నారు, చెల్లి చేయలేదు అంటున్నారని అది తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. నేను అన్నాను అమ్మ చెల్లి జస్ట్ 5 years, ఆ మాత్రం చేయడం కూడా గ్రేట్ అన్నాను. వచ్చి ఈ పాప భరతనాట్యం నేర్చుకుంటుందంటండి. ఆ పాప భరతనాట్యం అయితే చేసింది. ఇలా ఎప్పుడొకప్పుడు నా షాను మను చేత కూడా చేయించాలి. డాన్స్లు అయితే కంప్లీట్ అయిపోయినాయండి, జస్ట్ ఒక్క డాన్స్ ప్రోగ్రామ్ మాత్రమే. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. అంటే ఇప్పుడు పిల్లలిద్దరికి కరాటే క్లాస్ ఉంది కదా, కరాటే క్లాస్కి అయితే తీసుకెళ్తానండి. రేపు అయితే మాత్రము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయంట. ఉన్నాయా? టైం అయితే 6 o'clock అయ్యిందండి. మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ డ్రెస్లు అయితే చేంజ్ చేసేసుకున్నాము. పిల్లలిద్దరికి ఇప్పుడు కరాటే క్లాస్ ఉంది కాబట్టి పిల్లల్ని అయితే కరాటే క్లాస్కి తీసుకెళ్తున్నానండి. కరాటే క్లాస్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే చపాతీలు చేస్తున్నానండి. మా వారు చపాతీలు చేసి బంగాళదుంప కూర వండు అన్నారు అనేసి ఇంకా నేను చపాతీ చేస్తున్నాను. షాను మను డ్యాన్స్ అక్కడ చేసేసారు కదండి. డ్యాన్స్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మేము అందరూ వాళ్ళ సార్స్, మా హస్బెండ్ వాళ్ళ సార్స్ అందరూ చాలా బాగా చేశారు, పిల్లలు చాలా బాగా నేర్పించారు అనేసి ఇలాగా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రతి పేరెంట్కి అంతే కదండి, మనం ఏదో అచీవ్ చేసినట్టు ఫీల్ అయిపోతాం కదా. మన పిల్లల్ని ఎవరైనా చాలా బాగా చేశారు, మంచిగా ఉంది అనేసి అన్నప్పుడు మనకి ఓకే మన పేరెంటింగ్ బాగుంది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. తర్వాత మన పిల్లలు ఏదైనా ఒక చిన్నది అచీవ్ చేసినా మనము చాలా గర్వంగా ఫీల్ అయిపోతాం కదా. నాకైతే వాళ్ళ సార్స్ అందరూనండి, నాకు నిజంగా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను కానీ నాకు ఎందుకో ఒక రకమైన భయం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదా. నేను మా ఆయన లేకపోతే అసలు ఎక్కడికి అడుగు కూడా వేయనండి, ఒక మూలకి వెళ్ళిపోయి నుంచుండిపోతాను. నాకు అంత భయంగా ఉంటుంది అందరిలో తిరగడానికి. వాళ్ళ సార్సు మేడమ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు చాలా బాగా చేశారమ్మా పిల్లలు అనేసి చెప్తుంటే నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. ఇంకైతే ఇంటికైతే వచ్చేసిన తర్వాత కరాటేకి వెళ్ళొచ్చేసాము. కరాటేకి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేను వంట పని అయితే చేస్తున్నాను. షాను మను ఏమో రేపొద్దున్న క్విజ్ ఉంది, ఇంకా వాళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, తర్వాత ఏంటి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే మా హస్బెండ్ పిల్లలకి క్విజ్కి అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారండి. అంటే వాళ్ళు క్విజ్కి కొన్ని క్వశ్చన్స్ పేపర్స్ అయితే ఇచ్చారనమాట, వాటిని అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు మా వారు. సో పిల్లలైతే అది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ లోపల నేను వంట అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే వాళ్ళకి క్లాస్ కూడా ఉంది, రూబిక్ క్యూబ్ క్లాస్ తీసుకోమనేసి చెప్పాను అనమాట. యాక్చువల్లీ అబాకస్ తీసుకుంటా అన్నారు, మనుకేమో నిద్ర వచ్చేస్తుంది. ఇంకా అందుకనేసి షాను ఎలాగో రూబిక్ క్యూబ్ని ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటుంది కదా అనేసి రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే తీసుకోమన్నాను. ఇంకా షాను అయితే మాత్రము క్విజ్ భలే ప్రాక్టీస్ చేసేసారండి. ఎవ్రీ టైం క్విజ్కి ఏంటంటే రైల్వే క్వశ్చన్స్ అడిగేవారు, ఈసారి మొత్తము సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారన్నమాట. అంటే జనరల్ నాలెడ్జు, ఇంకా సోషల్ అవేర్నెస్, ఇంకా ఏంటి కంప్యూటర్స్, ఐటీ, ఇలాగా అన్నీ మనకి రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ అడిగారు. సో వీళ్ళకి ఈజీగా ఉంది, బాగా ప్రాక్టీస్ చేశారనమాట. రేపు ఈ క్విజ్ ఎలా అయ్యింది, వీళ్ళకి ఫ్యాన్సీ డ్రెస్ ఎలా అయ్యింది అన్నది రేపు వ్లాగ్లో చెప్తాను. అండ్ నిన్న నేను చాలా హ్యాపీనెస్తో నేను కమ్యూనిటీలో పిక్స్ కూడా షేర్ చేశాను కదండి. చాలామంది కంగ్రాట్స్ భవాని అని చాలా మెసేజ్లు పెట్టారు, కానీ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే మేము నిన్న చాలా బిజీగా ఉన్నామండి. పొద్దుట త్వరగా హడావిడి ఉంది. రేపు బ్లాగ్లో మీరు చూస్తారు కదా, చాలా హడావిడి అయిపోయింది. ఇంకా ఇంటికి రిలేటివ్స్ రావడము, ఇంకా పిల్లల్ని తీసుకున్న ప్రోగ్రామ్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళ చేత అవి చేయించడము, ఇంటికి వచ్చేసరికి అలాగా 7 అయిపోవడము, మళ్ళీ త్వరగా వంట చేయడము, రిలేటివ్స్ ఆ రోజుకి ఇంకా వెళ్ళిపోవడము, ఇలాగ చాలా హడావిడిగా ఉండి నిన్న నేనైతే రిప్లై ఇవ్వలేదు. నిన్నైతే మాత్రము మీతో నా హ్యాపీనెస్ని అయితే ఇంకా ఆపుకోలేక పిక్స్లో అయితే షేర్ చేసేసానండి. షాను మను కూడా చాలా బాగున్నారు కదా, మీరంతా దిష్టి తీయండి అని కామెంట్ పెట్టారు. ఇంకా ఇంటికి రాగానే ఉప్పుకలు కూడా దిష్టి తీసేసాను అనమాట.
ఒక పక్కన నేను చపాతీలు చేసుకుంటున్నానండి, మరో పక్క షానమ్మకి రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుంది. నా షానమ్మ చూసారండి ఎంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటుందని. 2 స్టెప్స్ అయితే వచ్చేసాయండి. ఇంకా అస్తమానం అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. అది చేసేసి ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో అనమాట. నాకు కూడా వచ్చామ్మ చేసేసానని చెప్పుకుంటుందండి. నా బంగారు తల్లండి. రూబిక్ క్యూబ్ టీచరు రూబిక్ క్యూబ్తో పాటు అబాకస్, తెలుగు, మ్యాథ్స్ నేర్పిస్తారండి. టీచర్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను. చాలా ఓపికగా నేర్పిస్తారండి. పిల్లలకి నేర్పించేటప్పుడు ఓపిక చాలా ఇంపార్టెంట్. ఆ మేడం అయితే మాత్రము చాలా ఓపికగా పిల్లలిద్దరికీ నేర్పిస్తారు. పిల్లలకి అబాకస్ కూడా బాగా వస్తుంది, కాకపోతే బాగా ప్రాక్టీస్ చేయించాలి. వీళ్ళకి టైం సరిగ్గా సెట్ కాక నాకు కూడా కుదరక ఈ మధ్య ప్రాక్టీస్ చేయించట్లేదు. మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేయించడం అయితే స్టార్ట్ చేయాలి. టీచర్ నెంబర్ నేను కామెంట్లోని ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలి అంటే అడగండి. ఇంకా అయితే మాత్రము స్టవ్ మీద ఇందాక నేను బంగాళదుంప ముక్కలు పెట్టాను కదండి, వాటిలో కొంచెం కారం అయితే వేసేసి కొంచెం వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇంకా షానుకి ఆ రూబిక్ క్యూబ్ క్లాస్ అయ్యే లోపల నేను త్వరగా చపాతీలన్నీ కాల్చేసాను అనుకోండి, ఇంకా అందరము కలిసి టిఫిన్ అయితే చేసేయచ్చు. ఒకళ్ళిద్దరు అయితే ఇలాగా కామెంట్ చేశారండి. ఈ కామెంట్ నాకు చాలా బాధ కలిగించింది అనమాట. అసలు ఏం తెలుసు అనేసి ఒక పర్సన్ని మీరు అంతలాగా ఎలా జడ్జ్ చేసేస్తారు అన్నది నాకైతే తెలీదు. ఇప్పుడు నా వ్లాగులు చూస్తే మీకు మ్యాక్సిమం నా వ్లాగుల్లో నేను నా గురించి 90% అయితే మీతో షేర్ చేసేసానండి. నేను ఏమన్నా మీకు షేర్ చేయండి ఉంది అంటే అది జస్ట్ ఒక 10% మాత్రమే మీకు నా గురించి తెలీదు. మిగతా 90% నేను ఉన్నట్టే చూపించానండి. వాళ్ళు ఏమని కామెంట్ చేశారంటే నాకు చాలా జలస్ అంటండి. నేను ఏదైనా కూడానండి ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, హ్యాపీగా ఉందా, బాధగా ఉందా, ఎలా ఉంది అన్నది మాత్రమే నేను మీకైతే ఎగ్జాక్ట్గా చూపిస్తాను. వీడియోస్ కోసము స్క్రిప్ట్ రాసుకునో లేకపోతే మనము వీళ్ళ మెప్పు పొందాలి అనేసి నటించేసి డ్రామాలు ఆడేసేయడము, వీడియో ముందు కెమెరా ముందు యాక్షన్ చేయడము ఇవన్నీ నాకు రాదండి. ఎగ్జాక్ట్గా ఉన్నట్టే చెప్తాను. అసలు నాకు మీరు నమ్మండి నమ్మకపోండి దాపరికం అన్నదే ఉండదు. ఇప్పుడు నేను ఆ విషయం గురించి చాలా ఫీల్ అవుతానండి. నేను చాలా తప్పు చేస్తున్నానా, నాకంటూ నేను గుట్టుని మెయింటైన్ చేయట్లేదు లేదా అన్నది నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నాకు బాగా హ్యాపీనెస్ వచ్చినా షేర్ చేసుకుంటాను, నాకు బాగా బాధ వచ్చినా షేర్ చేసుకుంటాను. అలాగే నాతో కూడా మిగతా వాళ్ళు అట్లీస్ట్ మనకి తెలిసిన సరౌండింగ్ అయినా నాతో అంతే ప్యూరిటీని మెయింటైన్ చేస్తే బాగుండు అనుకుంటాను. బట్ అలా ఉండరనమాట జనము. ఇప్పుడు నా గురించి మీకు ఏమీ తెలీదు అయినా కూడా మీరు నా గురించి అలా కామెంట్ చేయడం నాకు అది ఎందుకో నాకు నచ్చలేదండి. సో లైట్ మీకు నా గురించి ఏం తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడైతే మాత్రం నేను ఏం చేస్తున్నానంటే రేపు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది కదా, మళ్ళీ రేపు రిలేటివ్స్ వస్తున్నారు. నాకు మళ్ళీ రేపు బ్యాగ్ అవి సర్దుకోవడం కుదురుతుందో లేదో అనేసి పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్కి కావలసిన బట్టలు, మళ్ళీ వాళ్ళు రేపు వేసుకోవడానికి కావలసిన నగలు అన్ని వస్తువులు పెట్టుకుంటున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయికి ఖడ్గం కావాలి, తర్వాత ఒక బొమ్మ కావాలి కదండి, ప్లస్ బొమ్మని చుట్టడానికి తలపాకు చుట్టడానికి చున్నీలు కావాలి. వెళ్ళి శారీ కట్టుకున్నప్పుడు లోపల ఏమన్నా ఫ్యాంట్ లాంటిది వేస్తే వాళ్ళకి క్యారీయింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వడ్డానం పెట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి కాబట్టి కావాల్సినవన్నీ నేను వాళ్ళకైతే సర్దేసుకుంటున్నాను అనమాట. ఈ నగలు అవి నేను మొత్తం పిల్లల కోసమే కొలాబరేషన్లో తెప్పించుకున్నానండి. అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. నేను నైట్ లగేజ్ సర్దేసుకోవడము మంచి పని అయింది, ఎందుకంటే రేపు అంత హడావుడి అయ్యిందండి. రేపు వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు మా వారికి అయితే డిస్కషన్ జరుగుతుందనమాట. ఇంకా ఇవన్నీ నేనైతే మ్యూట్ చేసేసాను. ఆయన ఏమంటున్నారు, రేపు నేను రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు పిల్లల్ని తీసుకుని అనేసి అంటున్నారు. నువ్వు రాకపోతే నేను ఈవెంట్ ఇప్పుడే మానేస్తాను, నేను మొత్తం వెళ్ళను నేను అనేసి నేనైతే ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట. ఆయన ఏమో నన్ను ఏడిపించడానికి మరీ చేస్తారండి. బ్యాగ్ మొత్తం అయితే సర్దేసుకున్నానండి రేపు పట్టుకెళ్లాల్సినవన్నీ. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి గొడవ ఉందో లేదా అన్నది కామెంట్ చేయండి. ప్రతిరోజు రాత్రి మా ఇంట్లో మా మనుతలతో గొడవ ఉంటుందండి. మా మను ప్లేస్ను డివైడ్ చేస్తుంది అనమాట. అది ఎక్కడ చెప్తే అక్కడ పడుకోవాలి. చెప్పమ్మా ఎవరు ఎక్కడ పడుకోవాలి? ఇది ఫస్ట్ ప్లేస్ అంటండి, నేను సెకండ్. థర్డ్ ఎవరు పడుకోవాలి? అక్క. ఫోర్త్ డాడీ. డాడీ ఎక్కడ పడుకుంటారు?
ఇదండి, ఇది ఏ ప్లేస్ చెప్తే మేము ఆ ప్లేస్లో పడుకోవాలి. అస్సలు ఎన్నది ప్రతిరోజు ఇదే గొడవ. అమ్మా ఇక్కడ చలి వేసేస్తుంది అమ్మా, మనం లాస్ట్కి వెళ్ళిపోదాం. ఇదిగోండి అరగంట నుంచి దీంతో ఇదే డిస్కషన్ పడుకునే దగ్గర. మా షాను అంటది ఎప్పుడు అమ్మ నీకే కావాలా నాకు వద్దా అనేసి అంటదండి మా షాను. మా మను ఏమో అమ్మ నాకే కావాలంటది. ఇప్పుడేమో అమ్మ కావాలని ఏడుతుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చింది కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ నైట్, బాయ్ బాయ్.